బెంగళూరు పోలీస్ అధికారులు తెలియజేశారు. వాళ్ళకి షో కాజ్ నోటీసులని మేమే ప్రశ్నలు చేస్తామని చెప్పారు. నేను ఆ విషయంలో మరి వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ తెప్పిస్తున్నాం, వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాను. అదేవిధంగా నాగార్జున సాగర్ ఎన్నికలో కూడా బీజేపీ టిఆర్ఎస్ కొల్యూడ్ అయినాయి. టిఆర్ఎస్ పార్టీని గెలిపించే ప్రయత్నంలోనే బీజేపీ చాలా బలహీనమైన క్యాండిడేట్ ని పెట్టడం జరిగింది. ఇది బీజేపీ టిఆర్ఎస్ కొల్యూషన్ కి మనం ఉదాహరణ మనం చేస్తున్నాను. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి, 4 టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో శాసనసభ్యుని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతుందని చెప్పి ఒక ప్రముఖ దినపత్రికలో బ్యానర్ హెడ్లైన్స్ వచ్చినా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. అదేవిధంగా ఈ రోజు కూడా కొనసాగుతుందని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. మరి ఇంతవరకు శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ ఉండే వీళ్ళ స్లోగను, వీళ్ళ మోటో, వీళ్ళ మేనిఫెస్టో. ఇప్పుడు శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ తో సహా డ్రగ్స్ కూడా యాడ్ అయిపోయింది టిఆర్ఎస్ లీడర్స్ ల యొక్క మేనిఫెస్టోలను మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి మంతని ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక జిల్లా పరిషత్ చైర్మన్ తన హైకోర్టు న్యాయవాదైన తన కొడుకు వామన్ రావుని చంపించే దాంట్లో పాత్ర ఉందని వారి తండ్రి కిషన్ రావు గారు స్వయంగా నాకు చెప్పిండు. అదేవిధంగా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి ఇచ్చిండు. అయినా ఇప్పటి వరకు ఏ చర్యలు ఉండవు. మిత్రులారా, నాగార్జున సాగర్ ఓటర్లు కానీ తెలంగాణ ప్రజలు కానీ మరి టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఏ విధంగా ప్రదర్శిస్తున్నారో ఇవన్నీ మీకు మరి ఉదాహరణ తెలియజేస్తూ నాగార్జున సాగర్లో తప్పనిసరిగా బుద్ధి చెప్తే గాని వాళ్ళకి మరి సోయికి రారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇంకో నాగార్జున సాగర్ ఓటర్కి ఇంకో చాలా ముఖ్యమైన విషయము, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జగన్తో కుమ్మక్కై శ్రీశైలం నీళ్లు, శ్రీశైలం నుంచి కృష్ణానది జలాలు, మనకి రావాల్సిన నీళ్లు ఆంధ్ర ప్రాంతం దోపిడీ చేస్తుంటే నిర్మాణం మొదలు పెడితే నోరు మెదపలేదు. శ్రీశైలం పైన పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకుంటూ అదేవిధంగా ఆ లిఫ్ట్ సంగమేశ్వర్ లిఫ్ట్ విషయంలో కూడా నిర్మాణం పనులు మొదలైన కేసీఆర్ గారు ఎందుకు నోరు మెదపలేదు? వీరి అసమర్థత జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కైండు కాబట్టి నాగార్జున సాగర్ డ్యామ్ ఎండిపోయే ప్రమాదం ఉందని చెప్పి నాగార్జున సాగర్ ఓటర్లు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఈ విషయంలో ఏది శ్రీశైలం దగ్గర పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడంలో కానీ సంగమేశ్వర్ లిఫ్ట్ కట్టడంలో కానీ ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యామ్కి వస్తున్న నీళ్లు ఆంధ్ర ప్రభుత్వం తీసుకుపోవడానికి నిర్మాణ పనులు మొదలు పెడుతుంటే ఇప్పటి వరకు మరి ఏమీ చేయని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. మరి అసమర్థతనా, చాతగానితనమా, లేకపోతే పోతే పోని అనుకుంటుండా, లేకపోతే పోతే మంచిది, నేను గోదావరి నుంచి ఇంకొన్ని వేల కోట్లతో లిఫ్ట్ చేయించి కమిషన్లు వస్తాయి అనుకుంటున్నా? ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. మీకు ఒక్కటే విషయం చెప్తున్నా, మీరు అర్థం చేసుకోవాలి. యావత్ తెలంగాణ రైతాంగం కాళేశ్వరం ప్రాజెక్టుకి 2 టీఎంసీలకి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన పెద్ద మనిషి, మరో ఒక అదనపు టీఎంసీకి కోవిడ్ టైంలో దొంగతనంగా టెండర్స్ వేసిన పెద్ద మనిషి, అదనగా ఒక్క టీఎంసీకి 24,000 కోట్లు, 24,000 కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము వృధా చేసి కేవలం కమిషన్ల కక్కుర్తి కోసం చేస్తున్న పెద్ద మనిషి, శ్రీశైలం నుంచి 8 టీఎంసీలు ప్రస్తుతం మనకి గ్రావిటీ ఫ్లోలో వస్తున్న నీళ్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలించడానికి ప్రాజెక్టు నిర్మాణం చేస్తుంటే ఏమీ మాట్లాడటం లేదు అనే విషయం దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా నాగార్జున సాగర్ ఓటర్లు గమనించాలి. ఇదే పోతిరెడ్డిపాడు సామర్థ్యం వాళ్ళు ప్రపోజ్ చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రపోజ్ చేసిన నిర్మాణం చేసుకొని సంగమేశ్వర్ లిఫ్ట్ నిర్మాణం చేసుకుంటే నాగార్జున సాగర్ కింద ఉన్న ఆయకట్టు నాగార్జున సాగర్ డ్యామ్ కి ఇంకా నీళ్లు రావు. నాగార్జున సాగర్ మరి ఆయకట్టు ఎడారిగా మారిపోతుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. నాగార్జున సాగర్ ఓటర్లు బుద్ధి చెప్తే గాని ఈ ముఖ్యమంత్రికి, ఈ టిఆర్ఎస్ మంత్రులకు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకి ఈ విషయాల్లో బుద్ధి చెప్పాలి. టిఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలని చెప్పి నాగార్జున సాగర్ ఓటర్లకు కూడా అప్పీల్ చేస్తున్నాం. మిత్రులారా, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో రాజకీయాల్ని భ్రష్టు పట్టించిన విషయం అందరికీ తెలుసు. ఎప్పటిలాగే మళ్ళీ డబ్బులు, లిక్కర్ ఒక ప్రవాహంలో కొనసాగిస్తున్నారు. స్థానిక అధికారులు అసలు ఏమి ఒక ఎలక్షన్లా నిర్వహించడం లేదు. ఇక్కడున్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కానీ, రిటర్నింగ్ ఆఫీసర్ కానీ అందరూ ఎలక్షన్స్ నిష్పాక్షికంగా, ఫేర్గా, ఫ్రీగా, న్యూట్రల్లో నిర్వహించడంలో ఫెయిల్ అయిపోయినరు. ఈ విషయాన్ని నేను మరి కొంతమంది ప్రముఖులు రేపు ఢిల్లీ పోయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా తీసుకురా ఉండవు. మరి అక్కడ నాగార్జున సాగర్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ విధంగా డబ్బు, మద్యం ప్రవాహం ఆపాలని, అదేవిధంగా మరి అక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఎవరు ప్రచారంలో పాల్గొంటలేరు. బయట నుంచి మొత్తం కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరి వందల బండ్లలో మరి రోజు లిక్కరు మరి పంచుతూ, వాళ్ళు అందులో మునుగుతూ మరి పూర్తిగా డబ్బులు పంచుతూ అక్కడ ఎలక్షన్ వాతావరణాన్ని సరిగ్గా ఒక న్యూట్రల్గా, ఒక ఫ్రీగా, ఒక ఫెయిర్గా చేయడంలో ఇక్కడున్న ఎలక్షన్ కమిషన్ ప్రతినిధులు, సిఇఓ వాళ్ళు అంటూ పూర్తిగా వైఫల్యం అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. ఎస్, ఇప్పుడు ఒక వేరే రాష్ట్రంలో పోయి డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అసలు రాష్ట్రానికి అప్రతిష్ట, ఒక శాసనసభకు అప్రతిష్ట తీసుకొచ్చిన వాళ్ళని శాసనసభ సభ్యత్వం మరి రద్దు చేయడం సబబో కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. పోయినసారి 2 ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం మరి ఏదో అది కూడా తప్పుడు ఆరోపణ, ఏదో గవర్నర్ వస్తే లొలి పెట్టినరు అని చెప్పి శాసనసభ సభ్యత్వం రద్దు చేసిన పెద్ద మనిషి వేరే రాష్ట్రంలో డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయితే తప్పనిసరిగా దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ గ్రౌండ్స్ ఫర్ disqualifying those MLAs from the assembly. Definitely we will take it up at all levels. सब ऐसा है क्योंकि मैं यही बता रहा हूं कि मुझे जो समाचार है वहां एक बड़ा बिजनेसमैन ने पुलिसमैन को स्टेटमेंट दिया है कि 4 टीआरएस एमएलए हमारे साथ एक ड्रग्स इश्यू में इन्वॉल्व है, लेकिन मैं नाम अभी नहीं लेना चाहता हूं क्योंकि वो नाम रजिस्टर होके आजकल में उनको नोटिस आने वाला है, यहां तक हमारी समाचार है। लेकिन एक हफ्ता हुआ इश्यू होने के बाद क्यों बेंगलुरु में बीजेपी गवर्नमेंट के अंडर जो पुलिस है इतना स्लो इश्यू पे चल रही है, वो स्टेटमेंट देने के बाद वो विदाउट डाउट है इसमें टीआरएस बीजेपी की कोल्यूशन है। मैं यही पूछ रहा हूं, बड़े बड़े बात करने वाला बंडी संजय, तुम्हारा गवर्नमेंट है कर्नाटका में, कहीं को तुम इसमें सीरियसली लेके आगे नहीं चला रहे आप? ये क्या बीजेपी टीआरएस कोल्यूशन की बात नहीं है? जरूर आप लोग इसको समझिए, ये हमारा रिक्वेस्ट है। इतना चांस है क्या साहब? 100%। ये कोई शक है आपको? कर रहे हैं, लेकिन कुछ भी ऐसा बावजूद कांग्रेस पार्टी अच्छी मेजॉरिटी से नागार्जुन सागर कॉन्स्टिट्यूंसी जीतेंगे, ये हमारा सर्वे है। कांग्रेस पार्टी जीतेंगे,
टीआरएस पार्टी सेकंड पोजीशन में है और बीजेपी की डिपॉजिट जब्त होने वाला है। మరి మాకే తెలిసి సభ పెట్టే అవకాశం లేదు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోవిడ్-19 గైడ్ లైన్స్ ప్రకారము మీకు కూడా రిలీజ్ చేస్తుంది. నేను ఇప్పుడు అలా జిల్లాలో కూడా అందరికి పంపించిన 5 మంది కంటే ఎక్కువ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయొద్దు అని ఇచ్చిండ్రు వాళ్ళు. నేను ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా 5 వాహనాల కంటే ఒక కన్వాయ్లో పోవద్దని ఇచ్చిండ్రు. అదేవిధంగా సభను పరిమిత జనంతో పెట్టాలని చెప్పిండ్రు. సోషల్ మార్కింగ్ సోషల్ డిస్టెన్స్ ఉండాలి, గ్రౌండ్ మార్కింగ్ ఉండాలని పెట్టిండ్రు. మరి ఆ నిబంధనలు పాటించి మరి ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ అనుమతిస్తుందో మాకు తెలియదు. किसके साहब वहां इलेक्शन नहीं है। मैं इतना ही बोल रहा हूं, वहां भी परमिशन दिया गया, बोला गया कि सिर्फ 5000 लोन के लिए करके परमिशन दिया. इधर ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ మీకు కాపీ ఇస్తా. ఆ కాపీలో ఏముందో ये नागार्जुन सागर कॉन्स्टिट्यूंसी इलेक्शन कमीशन ऑफ इंडिया की गाइडलाइंस में आता है. अगर क्यों इलेक्शन कमीशन ऑफ इंडिया की गाइडलाइंस नहीं फॉलो करेंगे आप लोग भी पूछने चाहिए. नरसिंह सीनू साहब आपको भी मैं अभी व्हाट्सएप पे इलेक्शन कमीशन ऑफ इंडिया गाइडलाइंस फॉरवर्ड करूंगा. ओके నేనే మాట్లాడు. ఓకే ఓకే థ్యాంక్ యూ. नागार्जुन सागर इलेक्शन पे ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేకంగా నాగార్జున సాగర్ ప్రజలకి తెలియజేస్తున్నాం. టిఆర్ఎస్ అధికార మదంతో, అహంకారంతో, అవినీతితో, అక్రమాలతో మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దుష్ట పరిపాలన అందిస్తున్న విషయం నాగార్జున సాగర్ ప్రజలు గుర్తించుకోవాలని చెప్పి, ఓటర్లు గుర్తించుకోవాలని చెప్పి మేము మరోమారు మనవి చేస్తున్నాం. నాగార్జున సాగర్ లోనే గిరిజనుల మహిళలు పోడు భూముల సమస్యలని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తమ గోడు వినిపించడానికి, తమ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నిరుపేద గిరిజన మహిళలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సభకు వచ్చి ముఖ్యమంత్రిగా రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకుంటే వారిని కుక్కలు అని చెప్పి సంబోధించి గిరిజన మహిళలు నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో పోడు భూముల గురించి రిప్రజెంట్ చేయదలుచుకుంటే వారిని కుక్కలు అని సంబోధించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నాగార్జున సాగర్ ప్రతి గిరిజన అన్న, తమ్ముడు, అక్క, చెల్లెల గుర్తుపెట్టుకోవాలి.
మన నిరుపేద గిరిజన మహిళలు అక్కలు చెల్లెళ్ళు పోడుభూముల విషయం గురించి వారి బాధ తెలియజేసుకుని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి వస్తే వారిని కుక్కలు అని సంబోధించి పోలీసులతో గెంటేసిన వ్యక్తికి ఒక్క గిరిజన ఓటు కూడా నాగార్జున సాగర్ లో పాడటానికి మరి ఆస్కారం ఉందో మీరు ఆలోచన చేయాలి. గత కొన్ని రోజులుగా, కొన్ని మాసాలుగా, కొన్ని వారాలుగా టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అన్ని స్థాయిలో టిఆర్ఎస్ నాయకులు కళ్ళు నెత్తికెక్కి మదమెక్కి అహంకారంతో పొగరుతో మాట్లాడుతున్నారు. కొన్ని విషయాలు మేము మనం చేస్తున్నాను. ముఖ్యమంత్రి ఏమో గిరిజనుల మహిళలను కుక్కలు అంటాడు. మంత్రి మల్లారెడ్డి ఏమో ఆన్ రికార్డ్ బహిరంగంగా లంచాలు వసూలు చేసే ప్రక్రియలో పట్టుబడతాడు. మరి ఆ లంచాలలో మంత్రి ముఖ్యమంత్రితో షేర్ చేస్తున్నా అర్థమవుతుంది. కానీ ఎందుకు అతన్ని ఇంకా బర్తరఫ్ చేయలేదో ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి. మంత్రి మల్లారెడ్డి నేరుగా లంచాలు అడుగుతూ ఆన్ రికార్డ్ పట్టుబడితే మరి ముఖ్యమంత్రి గారు మీకు వాటా వస్తుందనా మీరు వారిని బర్తరఫ్ చేయలేదు. ఈ విషయాన్ని మేము గవర్నర్ దృష్టికి కూడా తీసుకుపోతాం. అదేవిధంగా నలుగురు ఇదే దుష్ప్రవర్తన, తప్పుడు ప్రవర్తన ఉదంతాలు మీకు తెలియజేస్తున్నా. నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరులో డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. సిగ్గుచేటు. రాష్ట్రం మొత్తం సిగ్గుతో తలవంచుకునే విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు బెంగళూరులో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. నేను అక్కడ బెంగళూరులో ప్రముఖ అధికారులతో మాట్లాడితే ఎస్ ఇది వాస్తవము. అక్కడ డ్రగ్స్ విషయంలో మాకు ఒక ప్రముఖ బిజినెస్ మెన్ వాగ్బోలు ఇచ్చిండు. నలుగురు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అని చెప్పడం జరిగింది. గత శాసనసభలో పూర్తిగా అకారణంగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి బహిష్కరించిన తీరు గమనిస్తూ ఈ నలుగురు ఎమ్మెల్యేలని శాసనసభ నుంచి బహిష్కరించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బీజేపీ టిఆర్ఎస్ కలిసిపోయే ఉదాహరణకి ఇదొక ఉదాహరణ. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అక్కడ ఆన్ రికార్డ్ పోలీస్ స్టేషన్ లో ఆ డ్రగ్స్ విషయంలో నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉందని చెప్పి ఒక పెద్ద మనిషి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీజేపీ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుకొని అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఆ కేసు స్లో డౌన్ చేస్తున్న మాట అందరూ గమనించాలి. ఇది బీజేపీ టిఆర్ఎస్ టైప్ కి ఇంకా మరీ నిదర్శనం అవసరం లేదు. నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు అనే మాట బెంగళూరు పోలీస్ అధికారులు తెలియజేశారు. వాళ్ళకి షో కౌజ్ నటిస్తుందని మేమే ప్రెస్ తెలియజేస్తామని చెప్పారు. నేను ఆ విషయంలో మరి వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ తెప్పిస్తున్నాం, వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాను. అదేవిధంగా నాగార్జున సాగర్ ఎన్నికలో కూడా బీజేపీ టిఆర్ఎస్ కొల్యూడ్ అయినాయి. టిఆర్ఎస్ పార్టీని గెలిపించే ప్రయత్నంలోనే బీజేపీ చాలా బలహీనమైన క్యాండిడేట్ ని పెట్టడం జరిగింది. ఇది బీజేపీ టిఆర్ఎస్ కొల్యూజన్ కి మనం ఉదాహరణ మనం చేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి మంత్రి మల్లారెడ్డి నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో శాసనసభ్యుని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతుందని చెప్పి ఒక ప్రముఖ దినపత్రికలో బ్యానర్ హెడ్ లైన్స్ వచ్చినా ఈ ప్రభుత్వంలో చెల్లడం లేదు. అదేవిధంగా ఈ రోజు కూడా కొనసాగుతుందని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. మరి ఇంతవరకు శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ ఉండే వీళ్ళ స్లోగను, వీళ్ళ మోటో, వీళ్ళ మేనిఫెస్టో. ఇప్పుడు శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ తో సహా డ్రగ్స్ కూడా యాడ్ అయిపోయింది టిఆర్ఎస్ లీడర్స్ ల యొక్క మేనిఫెస్టోలో మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి మంతని ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక జిల్లా పరిషత్ చైర్మన్ తన
హైకోర్టు న్యాయవాది అయినా తన కొడుకు వామన్ రావుని చంపించే దాంట్లో పాత్ర ఉందని వారి తండ్రి కిషన్ రావు గారు స్వయంగా నాకు చెప్పిండు. అదేవిధంగా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి ఇచ్చిండు. అయినా ఇప్పటి వరకు ఏ చర్యలు ఉండవు. మిత్రులారా, నాగార్జున సాగర్ ఓటర్లు కానీ తెలంగాణ ప్రజలు కానీ మరి టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు ఏ విధంగా ప్రదర్శిస్తారో ఇవన్నీ మీకు మరి ఉదాహరణ తెలియజేస్తూ నాగార్జున సాగర్ లో తప్పనిసరిగా బుద్ధి చెప్తే గాని వాళ్ళకి మరి సోయికి రారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇంకో నాగార్జున సాగర్ ఓటర్కి ఇంకో చాలా ముఖ్యమైన విషయము, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జగన్తో కుమ్మక్కై శ్రీశైలం నీళ్లు, శ్రీశైలం నుంచి కృష్ణా నది జలాలు మనకి రావాల్సిన నీళ్లు ఆంధ్ర ప్రాంతం దోపిడీ చేస్తుంటే నిర్మాణం మొదలు పెడితే నోరు మెదపలేదు. శ్రీశైలం పైన పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకుంటూ అదేవిధంగా సంగమేశ్వర్ లిఫ్ట్ విషయంలో కూడా నిర్మాణం పనులు మొదలైన కేసీఆర్ గారు ఎందుకు నోరు మెదపలేదు? వీరి అసమర్థత, జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కైండు కాబట్టి నాగార్జున సాగర్ డ్యాం ఎండిపోయే ప్రమాదం ఉందని చెప్పి నాగార్జున సాగర్ ఓటర్లు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఈ విషయంలో ఏది శ్రీశైలం దగ్గర పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడంలో కానీ సంగమేశ్వర్ లిఫ్ట్ కట్టడంలో కానీ ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యామ్కి వస్తున్న నీళ్లు ఆంధ్ర ప్రభుత్వం తీసుకుపోవడానికి నిర్మాణ పనులు మొదలు పెడుతుంటే ఇప్పటి వరకు మరి ఏమీ చేయని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. మరి అసమర్థతనా, చాతగానితనమా, లేకపోతే పోతే పోని అనుకుంటుండా, లేకపోతే పోతే మంచిది, నేను గోదావరి నుంచి ఇంకొన్ని వేల కోట్లతో లిఫ్ట్ చేయించి కమిషన్లు వస్తాయి అనుకుంటుండా? ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాను. మీకు ఒక్కటే విషయం చెప్తున్నా, మీరు అర్థం చేసుకోవాలి. యావత్ తెలంగాణ రైతాంగం కాళేశ్వరం ప్రాజెక్టుకి 2 టీఎంసీలకి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన పెద్ద మనిషి, మరో ఒక అదనపు టీఎంసీకి కోవిడ్ టైంలో దొంగతనంగా టెండర్స్ వేసిన పెద్ద మనిషి, అదనంగా ఒక్క టీఎంసీకి 24,000 కోట్లు 24,000 కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము వృధా చేసి కేవలం కమిషన్ల కకృతి కోసం చేస్తున్న పెద్ద మనిషి శ్రీశైలం నుంచి 8 టీఎంసీలు ప్రస్తుతం మనకి గ్రావిటీ ఫ్లోలో వస్తున్న నీళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలించడానికి ప్రాజెక్టు నిర్మాణం చేస్తుంటే ఏమీ మాట్లాడటం లేదు అనే విషయం దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా నాగార్జున సాగర్ ఓటర్లు గమనించాలి. ఇదే పోతిరెడ్డిపాడు సామర్థ్యం వాళ్ళు ప్రపోజ్ చేసినట్టుగా ఆంధ్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసిన నిర్మాణం చేసుకొని సంగమేశ్వర్ లిఫ్ట్ నిర్మాణం చేసుకుంటే నాగార్జున సాగర్ కింద ఉన్న ఆయకట్టు నాగార్జున సాగర్ డ్యామ్కి ఇంకా నీళ్లు రావు. నాగార్జున సాగర్ మరి ఆయకట్టు ఎడారిగా మారిపోతుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. నాగార్జున సాగర్ ఓటర్లు బుద్ధి చెప్తే గాని ఈ ముఖ్యమంత్రికి, టిఆర్ఎస్ మంత్రులకు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకి ఈ విషయాల్లో బుద్ధి చెప్పాలి. టిఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలని చెప్పి నాగార్జున సాగర్ ఓటర్లకు కూడా అప్పీల్ చేస్తున్నాం. మిత్రులారా, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో రాజకీయాలు భ్రష్టు పట్టించిన విషయం అందరికీ తెలుసు. ఎప్పటిలాగే మళ్ళీ డబ్బులు, లిక్కర్ ఒక ప్రవాహంలో కొనసాగిస్తున్నారు. స్థానిక అధికారులు అసలు ఏమి ఒక ఎలక్షన్లా నిర్వహించడం లేదు. ఇక్కడున్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కానీ, రిటర్నింగ్ ఆఫీసర్ కానీ అందరూ ఎలక్షన్స్ నిష్పాక్షికంగా, ఫేర్గా, ఫ్రీగా, న్యూట్రల్లో నిర్వహించడంలో ఫెయిల్ అయిపోయినరు. ఈ విషయాన్ని
నేను మరి కొంతమంది ప్రముఖులు రేపు ఢిల్లీ పోయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా తీసుకురావడం, మరి అక్కడ నాగార్జున సాగర్ లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ విధంగా డబ్బు మద్యం ప్రవాహం ఆపాలని, అదే విధంగా మరి అక్కడ స్థానిక టిఆర్ఎస్ నాయకులు ఎవరు ప్రచారంలో పాల్గొంటలేరు. బయట నుంచి మొత్తం కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరి వందల బండ్లలో మరి రోజు లిక్కరు మరి పంచుతూ వాళ్ళు అందులో మునుగుతూ మరి పూర్తిగా డబ్బులు పంచుతూ అక్కడ ఎలక్షన్ వాతావరణాన్ని సరిగ్గా ఒక న్యూట్రల్ గా, ఒక ఫ్రీగా, ఒక ఫెయిర్ గా చేయడంలో ఇక్కడున్న ఎలక్షన్ కమిషన్ ప్రతినిధులు, సిఇఓ వారు అంటూ పూర్తిగా వైఫల్యం అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. ఎస్, ఇప్పుడు ఒక వేరే రాష్ట్రంలో పోయి డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అసలు రాష్ట్రానికి అప్రతిష్ట, ఒక శాసనసభకు అప్రతిష్ట తీసుకొచ్చిన వాళ్ళని శాసనసభ సభ్యత్వం మరి రద్దు చేయడం సబబో కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. పోయినసారి 2 ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం మరి ఏదో అది కూడా తప్పుడు ఆరోపణలు, ఏదో గవర్నర్ వస్తే లొలి పెట్టినరు అని చెప్పి శాసనసభ సభ్యత్వం రద్దు చేసిన పెద్ద మనిషి వేరే రాష్ట్రంలో డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయితే తప్పనిసరిగా దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ గ్రౌండ్స్ ఫార్ disqualifying those MLAs from the assembly. Definitely we will take it up at all levels. सब ऐसा है क्योंकि मैं यही बता रहा हूं कि मुझे जो समाचार है वहां एक बड़ा बिजनेसमैन ने पुलिसमैन को स्टेटमेंट दिया है कि 4 टीआरएस एमएलए हमारे साथ एक ड्रग्स इश्यू में इन्वॉल्व है, लेकिन मैं नाम अभी नहीं लेना चाहता हूं क्योंकि वो नाम रजिस्टर होके आजकल में उनको नोटिस आने वाला है, यहां तक हमारी समाचार है। लेकिन एक हफ्ता हुआ इश्यू होने के बाद क्यों बेंगलुरु में बीजेपी गवर्नमेंट के अंडर जो पुलिस है इतना स्लो इश्यू पे चल रही है, वो स्टेटमेंट देने के बाद वो विदाउट डाउट है इसमें टीआरएस बीजेपी की कोल्यूशन है। मैं यही पूछ रहा हूं, बड़े बड़े बात करने वाला बंडी संजय, तुम्हारा गवर्नमेंट है कर्नाटका में, कई को तुम इसमें सीरियसली लेके आगे नहीं चला रहे आप? ये क्या बीजेपी टीआरएस कोल्यूशन की बात नहीं है? जरूर आप लोग इसको समझिए, ये हमारा रिक्वेस्ट है। इतना चांस है क्या साहब? 100%? क्या कोई शक है आपको? कर रहे हैं, लेकिन कुछ भी ऐसा बावजूद कांग्रेस पार्टी अच्छी मेजॉरिटी से नागार्जुन सागर कॉन्स्टिट्यूंसी जीतेंगे, ये हमारा सर्वे है। कांग्रेस पार्टी जीतेंगे, टीआरएस पार्टी सेकंड पोजीशन में है और बीजेपी की डिपॉजिट जब्त होने वाला है। మరి మాకే తెలిసి సభ పెట్టే అవకాశం లేదు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోవిడ్-19 గైడ్ లైన్స్ ప్రకారము మీకు కూడా రిలీజ్ చేస్తావి. నేను ఇప్పుడు అలా జిల్లాలో కూడా అందరూ పంపించిన 5 మంది కంటే ఎక్కువ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయవద్దు అని ఇచ్చిండ్రు వాళ్ళు. నేను ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా 5 వాహనాల కంటే ఒక కాన్వాయ్లో పోవద్దని ఇచ్చిండ్రు. అదేవిధంగా సభను పరిమిత జనంతో పెట్టాలని చెప్పిండ్రు. సోషల్ మార్కింగ్, సోషల్ డిస్టెన్స్ ఉండాలి, గ్రౌండ్ మార్కింగ్ ఉండాలని పెట్టిండ్రు. మరి ఆ నిబంధనలు పాటించి మరి ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ అనుమతిస్తుందో మాకు తెలియదు. किसके साहब वहां इलेक्शन नहीं है। मैं इतना ही बोल रहा हूं, वहां भी परमिशन दिया गया, बोला गया कि सिर्फ 5000 लोगों के लिए करके परमिशन दिया. इधर ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ మీకు కాపీ ఇస్తా. ఆ కాపీలో ఏముందో ये नागार्जुन सागर कॉन्स्टिट्यूंसी इलेक्शन कमीशन ऑफ इंडिया की गाइडलाइंस में आता है. अगर क्यों इलेक्शन कमीशन ऑफ इंडिया की गाइडलाइंस नहीं फॉलो करेंगे आप लोग भी पूछने चाहिए. नरसिंह सीनू साहब, आपको भी मैं अभी व्हाट्सएप पे इलेक्शन कमीशन ऑफ इंडिया गाइडलाइंस फॉरवर्ड करूंगा.
ఓకే ఏమా నేనే మాట్లాడు. ఓకే ఓకే థ్యాంక్ యూ. ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేకంగా నాగార్జున సాగర్ ప్రజలకి తెలియజేస్తున్నాం. టిఆర్ఎస్ అధికార మదంతో, అహంకారంతో, అవినీతితో, అక్రమాలతో మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దుష్ట పరిపాలన అందిస్తున్న విషయం నాగార్జున సాగర్ ప్రజలు గుర్తించుకోవాలని చెప్పి, ఓటర్లు గుర్తించుకోవాలని చెప్పి మేము మరోమారు మనవి చేస్తున్నాం. నాగార్జున సాగర్ లోనే గిరిజనుల మహిళలు పోడు భూముల సమస్యలని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తమ గోడు వినిపించడానికి, తమ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నిరుపేద గిరిజన మహిళలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సభకు వచ్చి ముఖ్యమంత్రి గారి రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకుంటే వారిని కుక్కలు అని చెప్పి సంబోధించి గిరిజన మహిళలు నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో పౌర భూముల గురించి రిప్రజెంట్ చేయదలుచుకుంటే వారిని కుక్కలు అని సంబోధించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నాగార్జున సాగర్ ప్రతి గిరిజన అన్న, తమ్ముడు, అక్క, చెల్లెల గుర్తుపెట్టుకోవాలి. మన నిరుపేద గిరిజన మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు పౌర భూముల విషయం గురించి వారి బాధ తెలియజేసుకుని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి వస్తే వారిని కుక్కలు అని సంబోధించి పోలీసులతో గెంటేసిన వ్యక్తికి ఒక్క గిరిజన ఓటు కూడా నాగార్జున సాగర్ లో పాడటానికి మరి ఆస్కారం ఉందో మీరు ఆలోచన చేయాలి. గత కొన్ని రోజులుగా, కొన్ని మాసాలుగా, కొన్ని వారాలుగా టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అన్ని స్థాయిలో టిఆర్ఎస్ నాయకులు కళ్ళు నెత్తికెక్కి మదమెక్కి అహంకారంతో, పొగరుతో మాట్లాడుతున్నారు. కొన్ని విషయాలు మేము మనం చేస్తున్నాను. ముఖ్యమంత్రి ఏమో గిరిజనుల మహిళలను కుక్కలు అంటాడు. మంత్రి మల్లారెడ్డి ఏమో ఆన్ రికార్డ్ బహిరంగంగా లంచాలు వసూలు చేసే ప్రక్రియలో పట్టుబడతాడు. మరి ఆ లంచాలలో మంత్రి ముఖ్యమంత్రితో షేర్ చేస్తున్నా అర్థమవుతుంది. కానీ ఎందుకు అతన్ని ఇంకా బర్తరఫ్ చేయలేదో ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి. మంత్రి మల్లారెడ్డి నేరుగా లంచాలు అడుగుతూ ఆన్ రికార్డ్ పట్టుబడితే మరి ముఖ్యమంత్రి గారు మీకు వాటా వస్తుందనా, మీరు వారిని బర్తరఫ్ చేయలేదు. ఈ విషయాన్ని మేము గవర్నర్ దృష్టికి కూడా తీసుకుపోతాం. అదేవిధంగా నలుగురు ఇదే దుష్ప్రవర్తన, తప్పుడు ప్రవర్తన ఉదంతాలు మీకు తెలియజేస్తున్నా. నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరులో డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. సిగ్గుచేటు. రాష్ట్రం మొత్తం సిగ్గుతో తలవంచుకునే విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు బెంగళూరులో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. నేను అక్కడ బెంగళూరులో ప్రముఖ అధికారులతో మాట్లాడితే ఎస్ ఇది వాస్తవము, అక్కడ డ్రగ్స్ విషయంలో మాకు ఒక ప్రముఖ బిజినెస్ మెన్ వాగ్మూలం ఇచ్చిండు, నలుగురు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలలో ఇన్వాల్వ్ అని చెప్పడం జరిగింది. గత శాసనసభలో పూర్తిగా అకారణంగా
ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి బహిష్కరించిన తీరు గమనిస్తూ ఈ 4 ఎమ్మెల్యేలని శాసనసభ నుంచి బహిష్కరించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బీజేపీ టిఆర్ఎస్ కలిసిపోయే ఉదాహరణకి ఇదొక ఉదాహరణ. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అక్కడ ఆన్ రికార్డ్ పోలీస్ స్టేషన్ లో ఆ డ్రగ్స్ విషయంలో 4 టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉందని చెప్పి ఒక పెద్ద మనిషి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీజేపీ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుకొని అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఆ కేసు స్లో డౌన్ చేస్తున్న మాట అందరూ గమనించాలి. ఇది బీజేపీ టిఆర్ఎస్ టైప్ కి ఇంకా మరీ నిదర్శనం అవసరం లేదు. నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు అనే మాట బెంగళూరు పోలీస్ అధికారులు తెలియజేశారు. వాళ్ళకి షో కౌజ్ నడుస్తూనే మేమే ప్రెస్ తెలియజేస్తామని చెప్పారు. నేను ఆ విషయంలో మరి వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ తెప్పిస్తున్నాం, వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాను. అదేవిధంగా నాగార్జున సాగర్ ఎన్నికలో కూడా బీజేపీ టిఆర్ఎస్ కొల్యూడ్ అయినాయి. టిఆర్ఎస్ పార్టీని గెలిపించే ప్రయత్నంలోనే బీజేపీ చాలా బలహీనమైన క్యాండిడేట్ ని పెట్టడం జరిగింది. ఇది బీజేపీ టిఆర్ఎస్ కొల్యూజన్ కి మనం ఉదాహరణ మనం చేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి మంత్రి మల్లారెడ్డి 4 టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో శాసనసభ్యుని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతుందని చెప్పి ఒక ప్రముఖ దినపత్రికలో బ్యానర్ హెడ్ లైన్స్ వచ్చిన ఈ ప్రభుత్వంలో చెల్లడం లేదు. అదేవిధంగా ఈ రోజు కూడా కొనసాగుతుందని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. మరి ఇంతవరకు శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ ఉండే వీళ్ళ స్లోగను, వీళ్ళ మోటో, వీళ్ళ మేనిఫెస్టో. ఇప్పుడు శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ తో సహా డ్రగ్స్